హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణి. ఇవాల్టి రెసిపీ ఏంటంటే ఎండు చేపలు అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఒక ఫ్యాబులస్ రెసిపీ. చెప్పబోయే కొన్ని టిప్స్ తో మీరు చేస్తే ఎండు చేపలకు ఉండే స్మెల్ అనేది అస్సలకే రాదు. ముందుగా ఎండు చేపల్ని ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫస్ట్ ఎండు చేపల్ని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. సో అలాగైతే ఎండు చేపల స్మెల్ అనేది అస్సలకి రాదు, కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి వేగే లోపల మనం వేడి నీళ్ళలో వేసేసుకున్న ఎండు చేపల్ని ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. దీంట్లో చాలా మట్టి ఉంటుందన్నమాట. అందుకే 2-3 టైమ్స్ బాగా కడిగేసుకొని తర్వాత ఫ్రై అవుతున్న ఉల్లిపాయలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు చేపలు అనేది బాగా ఫ్రై అయిపోవాలి. బాగా వేగాక దీంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యాక దీంట్లోకి పసుపు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది వేసేసుకోవాలి. అదే అండి పుదీనా. సాధ్యమైనంత వరకు చాలా మంది పుదీనా అనేది వేసుకోరు, బట్ పుదీనా అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకోమన్నాను కదా అని పుదీనా చాలా వేసేసుకోకండి. ఫ్రెష్ గా ఉన్న పుదీనా అయితే ఒక 4-5 ఆకులు వేసేస్తే సరిపోతుంది. ఎండు చేపలు అనేది వేగాక దీంట్లోకి తగినంత ఉప్పు, నేనైతే 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం అయితే వేసేసుకున్నాను. మీరు ఉప్పు కారాలు తినేదాన్ని బట్టి వేసేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండులో వాటర్ వేసి గుజ్జు తీసేసి దీంట్లో కలిపేసేసుకోవాలి. ఎప్పుడు కానీ చేపల పులుసులోకి పాత చింతపండు అనేది వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చింతపండు గుజ్జు వేసేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసేసుకొని పులుసు అనేది మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత కరివేపాకు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కానీ పులుసులలో కరివేపాకు అనేది మరిగేటప్పుడు వేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది పులుసుకు బాగా పడుతుంది. కరివేపాకు రసం అనేది పులుసుకు పట్టేసేసి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మెంతిపిండి అనేది యాడ్ చేసేసుకోవాలి. పులుసు అనేది బాగా మరిగి దగ్గర పడుతున్నప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ అనేది వేస్తే పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పులుసు మరుగుతుంటేనే దీంట్లోకి కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చూసేసుకున్న తర్వాత ఉడికింది అని అనుకున్నప్పుడు దీంట్లోకి ధనియాల పొడి అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేస్తే మీకు ఎలాంటి స్మెల్ అనేది రాకుండా చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.